ఫస్ట్ వీక్ లో శేఖర్ భాష చాలా యాక్టివ్ గా ఉన్నారు, మంచి పంచులు జోకులు ఆ ప్రాసలన్నీ బాగా కలిపారు. బట్ సెకండ్ వీక్ లో ఆ కంటిన్యూషన్ అనేది అక్కడే పోయింది. ఫస్ట్ వీక్ తో క్లోజ్ అయింది, వాళ్ళు చూపించలేదు. ఓకే, ఎందుకు చూపించరు? దేవక్క కూడా సేమ్ అదే మాట్లాడుతుంది, మేము చాలా యాక్టివ్ ఉన్నాము, నన్ను వంట రూమ్ కే పరిమితం చేశారు బట్ చూపించలేదు అని చెప్పి. వై, ఎందుకు మీ యాక్టివిటీస్ ఎందుకు హైడ్ లో పెట్టింది బిగ్ బాస్? అది మీరు బిగ్ బాస్ ని అడగాలి, ఆయనకి నచ్చలేదు బేసికల్లీ. ఆయనకి కావాల్సింది ఈ రొమాన్స్లు లేకపోతే గొడవలు ఇవన్నీ కావాలి. నువ్వేంట్రా బిగ్ బాస్ జబర్దస్త్ చేస్తున్నావు అని చెప్పి అనుకుని ఉంటాడు ఆయన. సో అందుకని చూపించుండడు. కేవలం రొమాన్స్ చేసే వాళ్ళకే అది బాగా పనికొస్తుంది. అయితే ఆ కెమెరాస్ కి కనిపిస్తారా? ఏమో, ఎవరికైనా అది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక్కడ ఏం జరుగుతుంది చూద్దాం, నచ్చకపోవచ్చు కానీ ఏదో చేస్తున్నారా వీళ్ళు అని చెప్పి చూడాలని ఒక కుతూహలం ఉంటుంది జనాల్లో. అదే కావాలి మాకు. ఓకే, ఈ మధ్య ఈ 4-5 days నుంచి కూడా బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళందరూ అసహించుకుంటున్న ఒక ఇన్సిడెంట్, మణికంఠ హగ్గింగ్ ఇష్యూ. ఆ హగ్స్ ఏంట్రా బాబు, అసలు ఎక్కడ లేని హగ్స్ అని చెప్పి కాస్త తగ్గిస్తే బాగుండు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు చూస్తున్నారా బిగ్ బాస్? లేదు, బట్ మీరు చెప్పినవి కొంతమంది చూపిస్తున్నారు మీడియా మిత్రులు. నాకు నచ్చలేదు అది, నాకు నచ్చలేదు. మేబీ అంటే ఇంకొకటి, నీకు ఆ కల్చర్ యాక్సెప్టెన్స్ ఉండుండొచ్చు. నీ కల్చర్లో మేబీ నువ్వు యూఎస్లో ఉండడం వల్ల నీకు అది ఓకే అనిపించవచ్చు. కానీ అవతల వాళ్ళు ఎప్పుడైతే నాట్ ఓకే అన్నప్పుడు కూడా నువ్వు చేస్తే అది తప్పు. ఇఫ్ దే ఆర్ నాట్ కంఫర్టబుల్, డోంట్ డూ ఇట్. అండ్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఆడియన్స్ కూడా కంఫర్టబుల్ గా లేరు. అవును, అదే పాయింట్. బాగా ట్రోల్ అవుతుంది ఈ హగ్గింగ్స్. సరే, హగ్గింగ్ చేసుకోవాలి, చేసుకునే వాళ్ళకి ఇష్టం ఉందా, ఎదుటి వ్యక్తులకు ఇష్టం ఉందా లేదా అనేది కూడా చూడకుండా కేవలం అదే పనిగా చేయటము అనేది అది ఎంతవరకు యాక్సెప్టబుల్ అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అండ్ ఇంకొకటి, హౌస్ లో ఒక్క క్షణం కూడా అర్హత లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఎవరు? అట్లా ఏం లేదండి, అందరూ మంచి ప్లేయర్స్. బట్ లీస్ట్ చెప్పాలంటే సోనియా. ఓకే, ఎందుకు శేఖర్ భాషకి సోనియా నచ్చలేదు? తప్పుని రైట్ అని వాదిస్తూ అవతల వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ట్రై చేస్తే నాకు నచ్చలేదు. ఆట ఆడుకో, దానికోసం హర్ట్ చేసి అవతల వాళ్ళని వాళ్ళ ఫ్యామిలీస్ గురించి మాట్లాడడము, అడల్టరేటెడ్ ఇట్లాంటివన్నీ నాట్ గుడ్, నాకు నచ్చలా. సో ఈ వారం మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అని అనుకుంటున్నారు? పృథ్వీ కానీ అభయ్ కానీ. అభయ బాగానే ఆడుతున్నట్టున్నాడు కదా అభయ్ కూడా. తెలీదు, అంటే ఫ్యాన్ బేస్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ బిగ్ బాస్ ని కొంచెం పక్కన పెడదాం. యాక్టివిస్ట్ శేఖర్ భాష నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? యాక్టివిస్ట్ గా 1 రోజులు గ్యాప్ ఇవ్వండి అంతేనా? మళ్ళీ యుద్ధం షురూ చేయబోతున్నారా? ఏమో చూద్దాం, అది మన చేతిలో ఏ ఉండదు. అంతే, యుద్ధాన్ని వెతుక్కుంటే ఆయుధాలు అవే వస్తాయి. ఎలా ఉండింది రెస్పాన్స్? అది మీరు ఇంటర్వ్యూస్ చేస్తున్నప్పుడు రాజ్ తరుణ్ గారు మిమ్మల్ని స్టేజ్ పైకి పిలిచి అప్రిషియేట్ చేశారు కదా, మీకు ఆల్రెడీ ముందు పరిచయం లేరు అని అన్నారు తను, బట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత వి బికేమ్ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పటికీ ఫోన్ చేస్తే మాట్లాడుకుంటాం, ఆల్ ఈస్ గుడ్. ప్రస్తుతానికి ఏం పెద్ద నేను అదే అన్న ప్రాబ్లం ఉందంటే, నువ్వు ఫస్ట్ మీ బుడ్డడితో ఆడుకో, కంగారు ఏం లేదు, మేము చూసుకుంటున్నాం కదా అని చెప్పి అన్నాడు. సరే, థ్యాంక్స్ ఫర్ ద టైం అనుకున్నాను. శేఖర్ గారు, మీరు బయటకు వచ్చిన తర్వాత ఈ 3-4 days లో మీరు డెవలప్మెంట్స్ చూసుంటారు. అఫ్ కోర్స్ యు ఆర్ ఎ న్యూస్ పర్సన్ టు, సెలబ్రిటీ టు. జానీ మాస్టర్ కేసుకి సంబంధించి ఆల్రెడీ మీరు ఈ యంగ్స్టర్స్ తరపున, పురుషుల తరపున పోరాడుతూ ఉన్నారు కాబట్టి ఏం జరుగుందని మీరు అనుకుంటున్నారు? ఎస్పెషల్లీ మీకు ఎప్పుడైనా అసలు ఏ రకమైన అంటే బయట మీడియా మిత్రులు వాళ్ళు వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ తప్ప నా అంతటికి నేనుగా వీళ్ళు సంపాదించిన ఆధారాలు ఇంకా ఏమి లేవు దీనికి సంబంధించి. చూసింది విన్న దాని ప్రకారం నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే, ఇన్నాళ్ళు లేని సడన్ గా ఇప్పుడే ఎందుకు పెట్టారు కేసు అనే క్వశ్చన్ కి ఆన్సర్ మీ దగ్గర ఏమన్నా ఉందా? నాకు తెలియదు. ఆ క్వశ్చన్ ఎవరైనా అడుగుతున్నారా, అడగట్లేదా? ఇన్నాళ్ళు లేని సడన్ గా ఈ రోజే ఎందుకు? ఇది కామన్ అందరికీ వచ్చింది. ఇదే అమ్మాయి చాలా సార్లు వేదికల మీద ఆయన పొగుడుతూ మాట్లాడిన ఆయన, మరి అప్పుడు లేని సడన్ గా ఈ రోజు ఎందుకు వచ్చింది అనేది నాకు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయినే విన్నాను నేను. ఇలా ఏదో డబ్బుల కోసమో ఇంకోసమో చేస్తున్నది కాదు. బట్ మేబీ ఆయన నుంచి విడిపోవడం కోసం చేస్తున్నదా అనే ఒక డౌట్ పెట్టారు కొంతమంది. ఒకవేళ అదే నిజమైతే విడిపోవడానికి వేరే మార్గాలు చూసుకోవాలి తప్ప, ఇప్పుడు మనకి కలకత్తాలో జరిగింది, అది అత్యాచారం, ఇలాంటి వాటిని మనం అత్యాచారాలు అన్నాం. బట్ రిలేషన్స్ లో ఆల్రెడీ చాలా రోజులు ఉండి సడన్ గా ఒక రోజున వచ్చి ఈ 376 ఇలా పెడుతున్నప్పుడు నాకు అదే అనిపిస్తుంది. అంటే అంత సీరియస్గా ఇప్పుడు పోలీసులు తీసుకుంటున్నారా లేదా అనేది కూడా చూడాలి మనం.
అంటే ఎప్పుడన్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొంతమంది కేసులు పెట్టడానికి వెళ్ళినప్పుడు చూడమ్మా ఇలా రాస్తే కంప్లైంట్ వర్కౌట్ అవ్వదు, ఇలా రాయాలి, ఈ సెక్షన్స్ పడాలి, ఈ సెక్షన్స్ పడితే గట్టిగా భయం ఉంటుంది వాళ్ళకి ఇది అని చెప్తుంటారు, విచ్ ఈస్ నాట్ ఫెయిర్. అంటే ఇన్ కేసు అని చెప్పట్లేదు నేను, మామూలుగా ఒకవేళ జరుగుంటే ఇప్పుడు నేను ఏడిపించాడని కేసు పెట్టు, టీజ్ చేస్తే టీజ్ చేశాడని కేసు పెట్టు, అప్పు ఎగ్గొట్టాడంటే అప్పు ఎగ్గొట్టాడని కేసు పెట్టు, నాకు లేకపోతే నేను కొట్టాడంటే కొట్టాడనే కేసు పెట్టు. బట్ కొట్టాడు కాబట్టి లేకపోతే అప్పు వేసుకున్నాడు ఇవ్వలేదు కాబట్టి, లేకపోతే ఏదన్నా 4 ఫోటోలు ఏవో ఉన్నాయి పాతకు సంబంధించి అవి పెట్టి ఇలాంటివి ఈ కేసు అని కాదు, మామూలుగా కొన్ని చోట్ల మనం చూస్తుంటాం. ఆ సాంప్రదాయానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీసులైనా లేకపోతే ఎవరైనా సరే చర్మగీతం పాడాలి. ఇది ఏంటో నాకు తెలీదు, చెక్ చేసి కానీ నేను మీకు డీటెయిల్స్. ఎప్పుడైనా కలిసారా మీరు గతంలో జానీ మాస్టర్? ఇప్పటి వరకు ఎప్పుడు ఎప్పుడైనా అప్పుడప్పుడు ఇంటర్వ్యూలో కలిసాను, ఈయన ఎప్పుడు అసలు కలవలేదు. బట్ ఇది చూస్తూ ఉన్నప్పుడు చాలా మందికి ఇది ఒక ఫేమస్ సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళని డిఫేమ్ చేయడానికి ఈ అమ్మాయి ఇలా చేస్తుంది, యాక్సిడెంటల్ గా ఇన్ని ఇయర్స్ ట్రావెల్ తర్వాత ఇప్పుడు ఎందుకు కేసు పెట్టింది, కామన్ మీరు అడిగిన ప్రశ్నే అందరూ అడుగుతున్నారు. బట్ టాలీవుడ్ పెద్దలు కొంతమంది ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు. డీలో ఏమైనా పార్టిసిపేట్ చేశారా? ఆ అమ్మాయి డీలో కూడా డీలో ఫేమ్ అయ్యి ఇప్పుడు డీఫేమ్ చేస్తున్నారు. అదే జరుగుతుంది. చూడాలండి. నాకంటే ఆవిడ గురించి నేను మంచిగానే ఉన్నాను, అండ్ అలాగే జానీ మాస్టర్ గురించి కూడా నేను ఇప్పుడు ఏదన్నా కూడా ఏదన్నా వేరే రకమైన మనస్పర్ధలు ఉంటే దాని లీగల్ సిస్టమ్ ని ఇలా తప్పుగా వాడుకోవద్దు అనేది నా అభిప్రాయం. బట్ చూద్దాం ఏముందో నాకు తెలియదు, చూసి చెప్తాను. లైక్ మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో దీన్ని ఏమని పిలవాలి, ఏదైనా పేరు పెట్టండి. పెడదాం, మంచి పేరు పెడదాం. ఎందుకంటే రాస్తారు అయిపోయింది, నెక్స్ట్ జానీ మాస్టర్, ఆ తర్వాత ఇంకెంతమంది వస్తారు, వాళ్ళందరికీ ఒక నాయకుడు కావాలి కాబట్టి శేఖర్ గారే కదా. అండ్ వన్ మోర్, శేఖర్ కి భాష అని ఎందుకు వచ్చింది? అది ఊరికే రేడియో కోసం పెట్టిన పేరు. అంతేనా? శేఖర్ దాదా అని ఉండేది ఫస్ట్, స్టేషన్ మారాక ఆ పేరు క్యారీ చేయలేక నెక్స్ట్ వేరే FM కి వచ్చినప్పుడు బిగ్ FM లో శేఖర్ భాష అనమాట. ఓకే, మళ్ళీ FM కి వెళ్ళబోతారు? ఆల్రెడీ స్టార్ట్ చేశారా షో? నిన్నటి నుంచే. ఓకే ఓకే. అండ్ బేబక్కకి సంబంధించి మీ ఎలిమినేషన్ లా తనది కూడా అయ్యో 1 వీకే ఉంది, తనని ఇంకా ఉంచాల్సింది, అన్ఫేర్ గా జరిగింది ఎలిమినేషన్ అని. ఫైనల్లీ మీ ఒపీనియన్ ఏంటి? తను బాగా ఆడేదా ఉండుంటే, లేదంటే? ఖచ్చితంగా ఆడేదే, బట్ అదేదో ఒక చట్టంలోకి వెళ్ళిపోయింది ఆవిడ, ఒక గట్టిగా స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్పి. సో ఫుడ్ విషయం కదా కొంతమంది ఇబ్బంది పడ్డారు, బట్ సోనియా లాంటి వాళ్ళు వాటిని అడ్వాంటేజ్ గా తీసుకుని అది జరిగిపోయింది, రెస్పాన్సిబిలిటీ లేదు, ఇలాంటివన్నీ వేయడం ట్రై చేసింది. సో మొత్తానికి పాపం ఆవిడని అందరికి సేవ చేసి వెళ్ళిపోయింది. ఆమ్లెట్లు వేసి పెట్టి, దోశలు వేసి పెట్టి, ఫైనల్ గా నామినేషన్ వేయించుకొని ఆవిడ అట్లేస్తే వీళ్ళు తిట్లేసారు. ఇలాంటివి అన్ని కోరుకున్నారు పాపం చాలా మంది, ఆవిడ అట్లేస్తే వీళ్ళు తిట్లేసారు. మొత్తానికి శేఖర్ భాష లేదు నవ్వించడానికి అని చెప్పి చాలా మంది ఫీల్ అవుతున్నారు. సో ఇకపై మిమ్మల్ని వినాల్సిందే, మేము చూడలేమా? అయ్యో చూడడానికి ఏముందండి, ఈ వేదిక కాకపోయినా వేరే వేదికలు ఖచ్చితంగా నాకు తెలిసి దొరకచ్చు, దొరికితే చేద్దాం. ఓకే.